Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్యంగా కదిలి 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిక సైతం జారీ చేసింది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఈరోజు ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక బుధవారం నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచన చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 36 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించింది. ఇక మంగళవారం అంటే అక్టోబర్ 21 రోజున బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.